ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ రెగ్యులేషన్ లో కేవీఆర్హెచ్ లీడ్ అనే ఒక కాంపోనెంట్ యాడ్ చేస్తున్నారు. ఈ కేవీఆర్హెచ్ లీడ్ అనే కాంపోనెంట్ మీకు ఇంతకుముందు బిల్లో లేదు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా ఇండస్ట్రీ అయినా ఇంపాక్ట్ అవుతుందా అని ఎట్లా తెలుసుకోవాలి? సో ఫస్ట్ మీరు ఈ కేవీఆర్హెచ్ లీడ్ పారామీటర్ ని మీటర్ డిస్ప్లేలో ఉంటుంది, దాన్ని రీడ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో దాన్ని రీడ్ చేయడానికి కూడా మేము ఒక మంచి యాప్లో ఈ ఫీచర్ తీసుకొచ్చినాం. మీ కంపెనీలో ఎవరైనా ఉండని, నాన్ టెక్నికల్ పర్సన్, టెక్నికల్ పర్సన్ ఎవరైనా ఉండని, మీ మీటర్ మీద తీసుకెళ్ళి భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీటర్ డిస్ప్లే దగ్గరికి వెళ్ళి మీ ఫోన్ ఇట్లా డిస్ప్లే పెట్టారనుకోండి, జస్ట్ ఆటోమేటిక్ గా మీటర్ డిస్ప్లేలో ఉన్న ప్రతి పారామీటర్ ఆటోమేటిక్ గా స్టెప్ బై స్టెప్ క్యాప్చర్ అయిపోతుంది. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అంత సింప్లిఫై చేసినాం. దీంతో ఏమైతుంది, రిక్వైర్డ్ బిల్లింగ్ పారామీటర్స్ ని మీరు ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేయగలుగుతున్నారు. ఫర్దర్ గా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీకు ఎంత ఇంపాక్ట్ ఈ రోజు రీడ్ చేసారు, సేమ్ టైమ్ లో మళ్ళీ రేపు కూడా చేయండి. ఈ రోజు నుంచి రేపటికి మీ ఇంపాక్ట్ ఎంత ఉందో వస్తుంది. అప్పటి వరకు వచ్చింది వస్తుంది, కానీ అప్పటి వరకు వచ్చింది మీటర్ పెట్టినప్పటి నుంచి ఉంటుంది. సో మీరు 2 రోజులు కావాలంటే 2 రోజుల గ్యాప్ లో తీయండి. సో అట్లా ఇది ఫ్రీ యాప్, భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది. అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఉన్నాయి. ఈ అన్ని కంటెంట్ కూడా దాంట్లో పెడుతున్నాము. యూస్ఫుల్ కంటెంట్ టైం టు టైం కూడా షేర్ చేస్తూనే ఉంటాం. సో ఓవరాల్ గా ఏంటంటే మీరు ఒక కూల్ గా అనలైజ్ చేస్తే మా సర్వీస్ ఈ న్యూ రెగ్యులేషన్ లో ఎక్సెస్ బిల్ పే చేయకుండా ఒక ప్రొటెక్షన్ సర్వీస్ లాగా ఎనేబుల్ చేయాలనేదే మా ఇంట్రెస్ట్. యాజ్ ఏ తెలంగాణ స్టార్ట్అప్, తెలంగాణ ప్రతి ఒక్క కేవీహెచ్ కన్స్యూమర్ ₹1 ఎక్సెస్ బిల్ పెట్టకుండా మేము హెల్ప్ చేయగలుగుతాం. మీ ఇండస్ట్రీ అయినా మీ కన్స్యూమర్ కైనా మీకు ఎంత ఎక్కువ వస్తుంది అనేది మీరు తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకొని దాన్ని ప్రొయాక్టివ్ ఆ రెగ్యులేషన్ అప్లై చేసే కంటే ముందే మీ దగ్గర ఒక ప్రాపర్ మెకానిజం ఉండాలి. సో మేము ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా మీకు వర్క్ చేయగలుగుతాం. మేము మా సర్వీసెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఆ ₹1 ఎక్కువ రాకుండా చూసే బాధ్యత మాది.